హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఒక బెంగళూరులో ఒక దారుణమైన సంఘటన జరిగింది, దాని గురించి టాపిక్. నమస్కారం సార్. నమస్తే మధు. సార్ మీరు చూసుంటారు సార్ ఆ వీడియో. బెంగళూరులో కృతిక అనే ఒక 24 సంవత్సరాలు ఉన్న ఒక అమ్మాయిని ఒక అబ్బాయి వచ్చేసి కత్తితో దాడి చేయడం జరిగింది సార్. వాళ్ళ ఇంటి దగ్గర నది కూడా పేయింగ్ గెస్ట్ గా ఉంటుంది అమ్మాయి. సో ఏం సార్ అంత దారుణంగా అమ్మాయి మీద అట్లా దాడి చేయడానికి కారణాలు? దాడి చేయడానికి కారణాలు చాలానే ఉన్నాయి. సో ఇప్పటికైనా సొసైటీలో కానీ బయట కానీ తెలియాల్సిన విషయం ఏంటంటే కనుక వేరే వాళ్ళ జీవితాలలోకి తొంగి చూడకూడదు అని చెప్పేసి అనవసరంగా తెలిసి తెలియక ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితులలో ఎవరికి కూడా ఎథిక్స్ లేవు. ఎథిక్స్ లేనప్పుడు నువ్వు హెల్ప్ చేద్దామని పోతే అది నీకే చుట్టుకుంటది. ఆ విషయంలో ఏం జరిగిందంటే వాడికి గర్ల్ ఫ్రెండ్ ను ఈ అమ్మాయి ఏదో చేసి వాళ్ళ లవ్ ను బ్రేకప్ చేసేలాగా చేసిందనే ఉద్దేశంతో ఆ పిల్లని దక్కించుకోలేక దానికి కారణమైంది ఈ అమ్మాయి అని చెప్పేసి ఈ అమ్మాయిని అతి దారుణంగా కనికరం లేకుండా చంపడం జరిగింది. అది కూడా వేరే రాష్ట్రానికి చెందిన అమ్మాయి కావడం వల్ల తనకి ఎవరు కూడా సపోర్ట్ లేకపోవడం వల్ల నేను ఏం చేసినా ఏమవ్వదు అనే ఉద్దేశంతో చంపినాడు. సార్ ఇప్పుడు ఆ సీసీ ఫుటేజ్ ఏదైతే ఉందో అది బాగా వైరల్ అవుతుంది కదా సార్. అది చూస్తే మనం అమ్మాయిని కత్తితో పొడుస్తుంటే వాడు పొడిసిన తర్వాత పరిగెత్తింది సార్ అక్కడికి వెళ్ళి. సో అప్పుడే కొంతమంది ఒక 3-4 గర్ల్స్ వచ్చి స్టెప్స్ పై నుండి చూస్తారు, అమ్మాయి పిలిచింది హెల్ప్ చేయమని. వాళ్ళు దగ్గర పోకుండా భయపడే ఎట్లా మరి వెళ్ళిపోయారు. మళ్ళీ తర్వాత ఇంకొక అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయి కూడా చూసింది కానీ ఎవరు దగ్గరికి వెళ్ళారు సార్, కనీసం సహాయం కూడా ఆమె చేయలేకపోతారు. అది అపార్ట్మెంట్ బయట ఒక అడిగి కూడా కాదు అది. అవును, ఇక్కడ ఏంటి అంటే గనక నాలెడ్జ్ లేకపోవడం ఒకటి. అందరు కూడా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అమ్మాయిలు కావచ్చు, చాలా మంది అబ్బాయిలు కావచ్చు, అందరు పిరికి వాళ్ళు. సహాయం చేయాలన్న ఆలోచన కూడా లోపలికి అంటే వాళ్ళ లోపల నుంచి రాదు. నాది నేను చూసుకుందాంలే అన్నటువంటి రకాలు వాళ్ళంతా కూడా. అంటే సమాజం మీద ఎటువంటి అవగాహన లేకుండా, అంటే వాళ్ళ మీద వారికి సరైన అవగాహన లేకుండా ఉంటేనే ఆ దరిద్రాన్ని మనం చూసినాం. యాక్చువల్లీ ఆవిడ ఆ హెల్ప్ అని అడుగుతా ఉంది. అడిగేటప్పుడు కంపల్సరీ వీళ్ళు పోయి హెల్ప్ చేసి డాక్టర్స్ ని తీసుకొని రావడమో లేకుంటే అంబులెన్స్ కి ఫోన్ చేయడం ఏదో ఒకటి చేసింటే ఇంకా ఆమె బ్రతికేది, కంపల్సరీ బ్రతికేది. కానీ సినిమా చూస్తున్నట్టు చూస్తా ఉన్నారు. ఆ అమ్మాయి గిలగిల కుట్టుకుంటూ నిదానంగా సృహ కోల్పోయింది. ఇట్ మీన్స్ మినిమం 5 to 6 minutes ఆ టైం పట్టింటది. ఆ టైంలో ఏదైనా ఫస్ట్ ఎయిడ్ చేసినట్లయితే కనుక అమ్మాయికి కంపల్సరీ బ్రతికేది అనేది నా ఉద్దేశము. దానికంటే ముందు వాడు అంత కిరాతకంగా చంపకూడదు. ఒక మనిషిని చంపితే అంత దారుణమైనటువంటి బ్రతుకు వేరే బ్రతుకు ఉండదు. ఇప్పుడు వాడు చంపినాడు, కంపల్సరీ వాడు సీసీ కెమెరాలో పడినాడు, కంపల్సరీ వాడికి జైలుకు వెళ్లాల్సిందే. మరి చంపినాడు కాబట్టి ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉంటాడు అన్నది దాని మీద ఆధారపడి ఉంటది. ఆ సిచ్యువేషన్ లో వాడు చేసినటువంటి ఆ దుర్మార్గమైనటువంటి పనికి అటు వాళ్ళ తల్లిదండ్రులు ఇటు వీళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా శోభ అనుభవించాల్సిందే కంపల్సరీ. ఎన్నో ఆశలు పెట్టుకుంటారు పిల్లల మీద. ఆ ఆశల్ని మొత్తము వీడి ఆ పిచ్చి వల్ల వాళ్ళంతా బాధపడాల్సి వచ్చేస్తా ఉంది. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఎవరైతే వాళ్ళు ప్రేమించుకుంటారో వాళ్ళ ఇద్దరి మధ్యలో మీడియేటర్ గా ఉండడం అనేది కరెక్టా కాదు సార్? అంటే ఇది అదే ఇష్యూ కదా సార్. కొంచెం ఇక్కడ కరెక్టా రాంగా అన్నది డిఫరెంట్. ఇప్పుడు నేనున్నాను, ఇంకొకరు ఉన్నారు, మా ఇద్దరు సిచ్యువేషన్ వేరు, నాకున్న ఫ్రెండ్షిప్ అన్నది వేరు, ఇంకొక వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళ మధ్యలో ఉన్నది వేరు. ఈ సమాజంలో ఎవరికి ఎవడు అర్థం కాడు, వాడికి వాడే అర్థం కాని స్థితిలో ఉంటాడు. ఇప్పుడు ఒకప్పుడు అయితే గనక ప్రతి ఒక్కరు అర్థమయ్యేటోళ్ళు. అంటే లిమిటెడ్ నాలెడ్జ్ ఉండేది. అంటే లిమిటెడ్ నాలెడ్జ్ మీన్స్ నాకెందుకులే పెద్దవాళ్ళతో పెట్టుకోవడము, నాకెందుకులే లవ్ చేయడము, నాకు మా అమ్మా నాన్నలు ఉన్నారు, వాళ్ళు ఎవరైనా చూస్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటే నా జీవితం మా అమ్మ నాన్నలాగా హ్యాపీగా ఉండేది అని చాలా లిమిటెడ్ గా లవ్ కూడా చాలా మంది చేసేవాళ్ళు కాదు ఒకప్పుడు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది, అన్ని అవైలబిలిటీలోకి వచ్చినాయి, సుఖం అనేది చాలా వచ్చింది. పక్కోడికి గర్ల్ ఫ్రెండ్ ఉంటే నాకు కంపల్సరీ గర్ల్ ఫ్రెండ్ ఉండాలి, పక్కోడు వాడు పబ్బుకి వెళ్తే కనుక నా గర్ల్ ఫ్రెండ్ తీసుకొని నేను పబ్బులకి వెళ్ళండి, పక్కోడు ఏదో చేసేసినాడు
అది నేను కూడా అనుభవించాను. సో ఇదెల్లా ఏంటంటే గనక అమాయకత్వపు పనులు అంటారు ఇవన్నీ కూడా. అంటే తెలిసి తెలియని చేష్టలు చేసి తర్వాత ఇరుక్కపోతా ఉంటారు, వాళ్ళకే వాళ్ళే ఇరుక్కొని పోతా ఉంటారు. దాంట్లోంచి బయటికి రావడానికి మళ్ళీ ఇంకొక సమస్య వాళ్ళకే వాళ్ళే సృష్టించుకుంటుంటారు. సో దీనికల్లా మొత్తానికి యూత్ అనే వాళ్ళు ఎట్లా ఉంటారు అంటే గనక వాడికి వాడు దగ్గర కాక వాడు తల్లిదండ్రులను దూరం పెడుతూ, సొసైటీని దూరం పెడుతూ, వానికి తెలియకుండానే వాడు లోపల కుమిలిపోయి వాని శరీరాన్ని ఇబ్బందుల పాలైపోయి తక్కువ ఏజ్ లోనే బీపీ, షుగర్, అతను అన్ని రోగాలను కొని తెచ్చుకుంటున్నాడు ఈ లవ్ వల్ల. సార్ ఇప్పుడు అబ్బాయి అక్కడికి వెళ్ళి ఆమె ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి దాడి చేసింది సార్, అంటే ఆలోచించలేదు సార్ అమ్మాయి ఎంత కోపం ఉన్నా కానీ అలా దాడి చేస్తే చనిపోతుంది, నాకేమైనా ఎఫెక్ట్ అవుతుంది? అది ఉండదు. ఎట్లా ఉంటది రయ్య అంటే గనక నాకు వాడు తను నా జీవితాన్ని మొత్తం లేకుండా చేసింది, తన జీవితాన్ని నేను నాశనం చేయాలి, ఇదొకటే ఫోకస్ ఉంటది అంతే. ఇప్పుడు తాగుబోతూ ఉంటాడు, వాడికి అన్ని అవేర్నెస్ లో ఉంటది, తాగినప్పుడు ఏం చేసినా కూడా ఏం కాదు అన్నటువంటిది రూల్ ఒకటి సచ్చింది కాబట్టి నేను ఆవేశంలో చేసినానని చెప్పుకుంటాడు అంతే. నాకు ఇట్లా చేసింది, నేను అట్లా చేసిన, తప్పు ఒప్పు వాని మైండ్కి ఎక్కవు. అమ్మ నాన్న వానికి కనపడరు, అక్క చెల్లి కనపడదు, సొసైటీ కనపడదు, ఎవ్వరు కనపడదు. వాని ఫోకస్ ఆమెను నేను బెదిరించాలో లేకుంటే ఏదైనా చెయ్యాలో అని పోతాడు. కానీ ఆ సిచ్యువేషన్ పోయేసరికి ఉల్టా పుల్టా అయిపోయి చంపేయడం జరిగింది, అది అంతే. సార్ ఇప్పుడు మీకు ఆ ఇన్సిడెంట్ మొత్తం చూసారు కదా సార్ డీటెయిల్ గా, సో మీరు దాని నుండి ఏం చెప్పాలనుకుంటారు సార్ ఇంతకు వ్యూవర్స్ కి? ఈ వ్యూవర్స్ కానీ ఎవరికైనా ముందు లవ్ చేయకూడదు. ఫస్ట్ లవ్ చేసినట్లయితే కనుక నీ మీద నీ క్లారిటీ ఉండాలి. థర్డ్ పర్సన్ మధ్యలోకి తీసుకొని రాకూడదు. ఈడదే జరిగింది, థర్డ్ పర్సన్ మధ్యలోకి తీసుకొని రావడం వల్ల అయింది. లవ్ ఎప్పుడు చేయాలి? నువ్వు లైఫ్ లో సెటిల్ అయి ఉండాలి, ఎదుటివాడు లైఫ్ లో సెటిల్ అయి ఉండాలి. ఆ సెటిల్ అయినప్పుడు పేరెంట్స్ కి చెప్పి మేము ఇద్దరం సెటిల్ అయిపోయినాము, మా పెళ్లి చేసుకుంటే బాగుంటదని అనుకుంటున్నామని విత్ పర్మిషన్ ఆఫ్ పేరెంట్స్ దే కెన్ కంటిన్యూ, అది బాగుంటది. అలా కాకుండా చూడు, ఇప్పుడు 2 నిండు ప్రాణాలు, ఒకటి వాడు చంపినోడు కంపల్సరీ జైలుకు పోవాలి, వాడు బ్రతికున్న సచ్చినంతో సమానమే. ఆమె 24 years ఏజ్, ఇంకా మనము క్యాల్కులేషన్ వేసుకున్నాం 36 years ఆఫ్ 76 years ఆఫ్ లైఫ్ ఉంది. ఆ లైఫ్ మొత్తాన్ని కూడా ఎవరు చూడాలి? నిండు 100 ఏళ్ళు కాస్త మట్టిలో కలిసిపోయా. ప్రాణం పోయినందుకు కాదు, ఆమెకున్నటువంటి కొన్ని ఆశలు ఉంటాయి, ఆమెకున్నటువంటి టార్గెట్లు ఉంటాయి, ఆమెకు ఒక విజన్ ఉంటుంది, వాళ్ళ పేరెంట్స్ తో ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి, వాటన్నిటిని కూడా ఈ దుర్మార్గుడు చంపేసినట్టు కదా. మళ్ళీ దానికల్లా కారణం ఎవరు? క్షణికమైనటువంటి ఆవేశం, అన్నెసెసరీగా మీడియేషన్, అన్నెసెసరీగా అంటే మనకు అవసరం లేని దాంట్లోకి దూరడము, ఏదో పతివర్తలాగా ఇంకొక వేరేలాగా ముందుండి నడిపించాలనుకుంటే ఇలానే జరుగుతుంది. సో అది నేను చెప్పేది.